తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నినాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్‌లో ఖచ్చితంగా కావాలంటూ బీసీ సంఘాలు భీష్మించి కూర్చుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ కూడా దానికి తగ్గట్టుగా అసెంబ్లీలో కొన్ని ప్రయత్నాలైతే చేసింది. కానీ చివరికి ఎలాంటి రిజర్వేషన్‌లను పెంచకుండానే సర్పంచ్ ఎలక్షన్స్‌కి అయితే పోయినటువంటి పరిస్థితి. ఇక మున్ముందు రాబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ వాటిలలో ఎలా ఉండబోతుంది? అసలు బీసీ సంఘాలు ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. దాదాపుగా మీ ప్రయత్నాలు చాలా చేసినట్టు కనబడ్డది. కానీ చివరికి మీకు ప్రతికూలమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. సర్పంచ్ రిజల్ట్స్ను ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు? ఇప్పుడు 42% రిజర్వేషన్ల సాధన కోసం గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె నుంచి పట్టణం వరకు పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. ఒక పోరాటంతో పాటు ఒక బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎజెండాగా తీసుకురాగలిగాం. దాంతో బీసీ నినాదం అనేది పట్టణాలకే పరిమితమైనటువంటి బీసీ నినాదం పల్లెకు వాకింది. పల్లెకు వాకిన ఫలితమే ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు ఎన్నడూ లేని విధంగా ఇలా 52% సర్పంచులు బీసీలు గెలవగలిగారు. అంటే ఏదో గూడాలో తండాలో కాదు, మేజర్ గ్రామ పంచాయతీలు 6,000, 7,000, 9,000, 11,000 ఓట్లున్నటువంటి గ్రామ పంచాయతీలు కూడా జనరల్ స్థానాల్లో బీసీలు గెలవగలిగారు. అంటే అర్థమైంది, ఇలా బీసీలు రాజకీయ చైతన్యంతో ఉన్నారు. బీసీలు మా ఓటు మేము వేసుకొని బీసీలకు ఒక రాజకీయ అధికారం రావాలి అనే ఒక సోయి వచ్చింది. ఇలా దాంతోపాటు ప్రభుత్వం కూడా బీసీలకు అన్యాయం చేస్తుంది. మేము 60% ఉన్నప్పటికీ 42% ఇస్తానని కూడా మోసం చేసి 17%కే పరిమితం చేసి బీసీలను పల్లెల నుండి ఏ పల్లెలు అయితే బీసీలు ఉంటారో ఆ పల్లెలు బీసీ సర్పంచులు కాకుండా కుట్ర చేస్తుందనే ఉద్దేశంతో ఒక కసితోటి ఒక ఉద్యమ స్ఫూర్తితోటి సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు గెలవగలిగారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీల ప్రభంజనం. ఇది ఎవడు ఆపలేకపోయాడు. 17%కు పరిమితం చేసిన జనరల్ స్థానాల్లో ఇలా 2,176 బీసీ రిజర్వేషన్లు చేసి వాస్తవంగా 5,000 పైగా బీసీ రిజర్వేషన్ సర్పంచ్ స్థానాలు ఉండాలి. కానీ అట్ట కాకుండా 5,000 స్థానాలు జనరల్ చేశారు. ఆ జనరల్ స్థానాల్లో దాదాపు ఇలా 3,000 మంది బీసీ బిడ్డలు సర్పంచ్గా గెలిచి వచ్చారు. మొత్తంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఈ వీళ్ళందరూ కలిస్తే ఇలా 86% బడుగులు సర్పంచ్ గెలవగలిగారు. అంటే 14% మాత్రమే ఇతరులు సర్పంచ్ కాగలిగారు. ఆ 14% అంటే ఇంచుమించు బీసీ, ఎస్సీ, ఎస్టీలు తమ వాటను తమ దక్కించుకోవడం కోసం ఓటు చైతన్యాన్ని ప్రదర్శించారు. దీంట్లో ఇలా ఇది పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికలు కావు. కానీ ఈ బీసీ వాదం ఎక్కడ ఫోకస్ అవుతుందో, బీసీల రాజకీయ చైతన్యం ఎక్కడ బ్లాస్ట్ అవుతుందో దీన్ని ఆదిలోనే అణిచేయాలనే కుట్రతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము 66% కాంగ్రెస్ సర్పంచ్లు గెలిచారని ఆయన మీడియా సమావేశం పెడతాడు, జబ్బలు దరుచుకుంటాడు. అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ గారు మేము 40% గెలిచినామని ఆయన జబ్బలు దరుచుకుంటాడు. ఇక చావు తప్పి కన్నులొట్టబోయినటువంటి బీజేపీ 700 స్థానాలకు ఎగిరెగిరి గంతులేస్తుంది. వచ్చింది 700 సర్పంచులు. అంటే ఇండిపెండెంట్ స్వతంత్రంగా పోటీ చేసినటువంటి సర్పంచులు దాదాపు 2,000 మంది గెలిచారు. 2,000 మందిలో ఇలా 3వ వంతు గెలిచిరు వీళ్ళు. ఎవరు? బీజేపీ వాళ్ళు. ఆ 3వ వంతుకే ఎగిరెగిరి పడుతున్నారు. ఇలా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీలు గెలిచిర్రు అంటే ఎక్కడ బీసీ వాదం బ్లాస్ట్ అవుతుందో అని మా పార్టీ గెలిచిందని చెప్పి సిండికేట్గా మారి ప్రచారం చేసుకుంటారు. గ్లోబల్ ప్రచారానికి తెరలేపారు. ఇలా మేమంటున్నాము, ఇలా గెలుపు గుర్రాలు అంటే ఫలానా కులం వాళ్ళే. ఏ ఎన్నికలైనా అది వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే అయినా లేదా ఎంపీ అయినా ఏ ఎన్నికైనా గెలుపు గుర్రాలు అంటే 0.5% ఉన్నోళ్ళు, 5% ఉన్నోళ్ళు గెలుపు గుర్రాలు అనుకుంటున్నారు. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో కానీ అక్కడ ఒక ప్రధాన రాజకీయ పార్టీలు 3 ఉంటే 2 రాజకీయ పార్టీలు అగ్రకులాలకు ఇస్తే ఒక రాజకీయ పార్టీ బీసీకి ఇస్తే ఇలా సానుభూతిని కూడా లెక్క చేయకుండా ఒక బీసీ బిడ్డ గెలిచి వచ్చాడు. అక్కడ నుంచి మొదలుకుంటే బీసీ వాదం ఇలా పల్లెకు వాకింది.
ఇవాళ సర్పంచ్ ఎన్నికలతోటి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు గెలుపు గుర్రాలుగా నిరూపింపబడ్డది. బీసీలే గెలుపు గుర్రాలనేది ఇలా మనకు ఆధారం సాక్ష్యాలు చూస్తే తెలుస్తుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ రాబోతా ఉన్నాయి, ఖచ్చితంగా అది కూడా 2-3 నెలల్లో ఉంటాయి అన్నటువంటి మాటలు వింటా ఉన్నాం. మరి దాని విషయంలో ఎలాంటి కార్యాచరణ ఉండబోతోంది? ఇదంటే కేవలం గుర్తు లేకుండా ఇండిపెండెంట్గా ఉండేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్స్లో గుర్తుతో, పార్టీ గుర్తుతో, బీఫామ్తో పోయేటువంటి ఎలక్షన్స్ అవి. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు 2 సంవత్సరాల సంధి, పల్లెలన్నీ అస్తవ్యస్తమవుతున్నాయి, పల్లెలకు ఇబ్బంది అవుతున్నాయి. కాబట్టి పల్లెలలో అంతా ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు కాబట్టి సరే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఆగిపోతున్నాయి. ఇంకొక వైపు ఇలా హైకోర్టు సుప్రీంకోర్టు సర్పంచ్ ఎన్నికలు పెట్టమని చెప్పి వాళ్ళు తీర్పులు ఇస్తున్నారు కాబట్టి సరే సర్పంచ్ ఎన్నికలు పోనీ అని అనుకున్నాం. ఆ సర్పంచ్ ఎన్నికలను ఉద్యమగా ఒక స్పిరిట్ తోటి మలుచుకొని జనరల్ స్థానంలో నిలబెట్టి బీసీలను గెలిపించుకోగలిగాం. కానీ ఎంపీడీసీ జెడ్పీడీసీకి తొందర ఏమొచ్చింది? ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు నిర్వహించకపోతే నీ నిధులేమో ఆగిపోవు కదా. ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు లేకపోతే పల్లెలేమో అస్తవ్యస్తం కావు కదా. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వేరు, సర్పంచ్ ఎన్నికలు వేరు. సర్పంచ్ ఎన్నికలకు చెప్పిన సాకుని, డొంక తిరుగుడు మాటల్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో చెప్పలేరు. కాబట్టి మా యొక్క ప్రధానంగా జేఏసీ డిమాండ్ ఒకటే, మీరు ఖచ్చితంగా 42% మీరు ఇచ్చినటువంటి మాట ఏదైతుందో, హామీ ఏదైతుందో ఆ 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే మీరు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలి. లేకపోతే మీరు ఏమనుకుంటారంటే మేము ఏదో సర్పంచ్ ఎన్నికలు జరిపిన మేము గట్టిగా పోతాం అనుకుంటారు. కానీ ప్రజాక్షేత్రంలో బీసీ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇలా గతంలో రిజర్వేషన్లతో పెట్టుకున్నటువంటి గోక్కున్నటువంటి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠానికి కోల్పోయింది. మీరేం పెద్ద తోపుగాలు కాదు. ఇవాళ బీసీ సమాజానికి ఇచ్చినటువంటి మాటలను, హామీని అమలు చేసిన తర్వాతనే మీరు ఎన్నికలు పోవాలి. లేదు అంటే ఖచ్చితంగా రేపు మిమ్మల్ని దోషిగా నిలబెడతాం బీసీ సమాజం ముందు. ఇలా బీజేపీకి ఏం గట్టిపెట్టింది? ఇలా 700 స్థానాలకు ఇలా ఎగిరెగిరి పడుతున్నారు. 700 స్థానాలు చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. 12,736 గ్రామ పంచాయతీల్లో 700 స్థానాలు వస్తే ఇలా ఎంత శాతం వచ్చినట్టు? వాళ్ళకు 1% కూడా రాదు. అలా మరి మీరు ఇలా ఇదే బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి బీసీ సమాజం ఉంటుంది. అందుకోసమే రేపు 29 నుంచి మీరు అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు. మేము మొన్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీ పోవాలన్నాం, పోలే. రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడలే. మరి ఇప్పటికైనా మీరు అసెంబ్లీ వేదికగా కేంద్రం మీద ఒక రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడానికి ప్రభుత్వ పరంగా మీరు అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లు, చట్టం మీద మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు 29 నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక కార్యాచరణ ప్రకటించండి. ఒక కార్యాచరణ ప్రకటించి మేము ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేసినాకనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వెళ్దామని చెప్పండి. అసెంబ్లీ జరిగేటప్పుడు ఏమైనా కార్యాచరణ ఉందా మీకు? రేపు 31 తారీఖు నాడు అఖిలపక్ష సమావేశం పెడుతున్నాం. అఖిలపక్ష సమావేశానికి అందరిని పిలుస్తున్నాం. ఎందుకంటే రాజకీయ పార్టీలు కూడా ఏంటంటే 2 నాలుకల ధోరణితో మాట్లాడుతున్నాం. ఇలా బీజేపీ మేము కట్టుబడి ఉన్నామన్నట్టు ఇలా బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టని ఆయన డిమాండ్ చేస్తారు. అంటే మహేశ్వర్ రెడ్డి ఏం మాట్లాడాలి? 42% బీసీలకు ఇచ్చిన మాట ఏమైంది? 42% తర్వాతనే ఎన్నికలు పెట్టమని అడగాలి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే. కానీ అట్లా అంటలేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు గారు, పార్టీ గుర్తులు లేకుండానే మేము 33% గెలిచినాం, పార్టీ గుర్తులు అయితే మేము ఇంకా ఎక్కువ శాతం గెలుస్తాం, కాబట్టి దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టు, మా సత్తా చూపిస్తామంటాడు. అంటే ఒకవైపు మీరు అసెంబ్లీలో బిల్లు పెడితే, చట్టం చేస్తే మద్దతు ఇస్తారు, మీ నాయకులు మేము మీటింగులు పెడితే 42% రిజర్వేషన్లు అమలు అయినాకనే ఎన్నికలు పెట్టాలంటారు. మీరేమో ఇలా 42% విస్మరించి ఆ మాటే మాట్లాడకుండా ఇలా దమ్ముంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టమంటాడు. వారు రేవంత్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి, గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన తర్వాత మీడియా సమావేశం పెట్టి, త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు పెడతాం, అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీల మీద మీరు నిర్ణయం తీసుకుంటామంటాడు. అంటే మీరు మీ నోర్లా తాటిమట్టలా? మీకు మాటకు విలువలేదా? మీరు రాజకీయ పార్టీలు కాదా? పార్టీలు నడుపుతురా, పాండబ్బలు నడుపుతురా? ఇలా మీరు కనుక ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీలు 60% జనాభాకు ఇచ్చినటువంటి హామీని
ఇచ్చి మీరు ఏమనాలి, మీకు చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలు, అది ప్రతిపక్షమా అధికార పక్షమా ఏ పక్షమా అనవసరం, పార్టీనే ఇవాళ 42% రిజర్వేషన్ అమలైన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని మీరు అడగాలి. రేవంత్ రెడ్డి ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకురావాలి. అది అడగకుండా మీరు 2 నాలుకలతో మాట్లాడితే ఎవ్వని వదిలిపెట్టే ప్రశ్న లేదు. బీసీ సమాజం మీరు మాట్లాడేటువంటి మోసపు మాటల్ని గమనిస్తుంది. మీరు అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని రాజకీయంగా బొందబెట్టడానికి బీసీ సమాజం సిద్ధమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఇవాళ అసెంబ్లీలో మీరు బేషరతుగా మీరు చేసిన చట్టానికి, మీరు చేసిన బిల్లుకు ఇలా అమలు చేయాలని చెప్పి ఢిల్లీ మీద పోరాటం చేయడానికి ఇలా తేదీని ప్రకటించండి. లేకపోతే మాత్రం రేపు జరిగే అఖిలపక్షంలో మేము నిర్ణయం తీసుకుంటాం. ఆ తర్వాత నూతన సంవత్సరంలో ఇవాళ జనవరి నెలలో సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఇలా బీసీల భావజాలంతో, బీసీల ఐక్యతతోటి, చైతన్యంతో గెలిచినటువంటి 5,383 మంది సర్పంచ్లతోటి హైదరాబాద్లో బీసీల సర్పంచ్ల రాష్ట్ర మహాసభ పెడతాం. ఆ మహాసభలో గెలిచినటువంటి సర్పంచ్లందరినీ సన్మానించుకుంటాం. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఏదైతే బీసీ జేఏసీ అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు ఇచ్చిందో అందులో భాగంగానే ఫిబ్రవరి 2వ వారం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల రథయాత్ర నిర్వహిస్తాం. ఆ తర్వాత ఏప్రిల్ 1వ వారంలో లక్షలాది మందితోటి వేల గొంతులు, ఇలా వేల వృత్తులు, కోట్ల గొంతులు అనే నినాదంతో లక్షలాది మందితో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెడతాం. బహిరంగ సభ ద్వారా దేశమంతా హైదరాబాద్లో జరిగేటువంటి బహిరంగ సభ ఇలా ఏం జరగబోతుందని ఆలోచించే విధంగా బహిరంగ సభ పెడతాం. ఖచ్చితంగా మా పోరాటం 42% రిజర్వేషన్ సాధించే వరకు ఇటు గల్లీ వాని మీద, అటు ఢిల్లీ వాని మీద మా పోరాటం ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.